టాలీవుడ్లో బుల్లితెరపై యాంకర్లుగా రాణించడం అంత సులువు కాదు. కాంపిటీషన్ చాలా ఉంటుంది. కానీ సుమ మాత్రం యాంకర్గా దశాబ్దాలుగా టాలీవుడ్లో పాతుకుపోయింది. ఫీమేల్ యాంకర్లలో ఝాన్సీ, శ్యామల లాంటి వారు కూడా సుమతో పోటీలో నిలవలేకపోయారు. పురుషుల్లో ప్రస్తుతం టాలీవుడ్లో టాప్లో ఉన్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు. యాంకర్ ప్రదీప్ నటించిన లేటెస్ట్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ఏప్రిల్ 11న రిలీజ్ అవుతుంది. నెమ్మదిగా ప్రదీప్ హీరోగా కూడా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంపై మంచి బజ్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ కావడంతో జనాల్లోకి బాగా వెళ్ళింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఇక టాలీవుడ్లో ప్రదీప్ ప్రయాణం 2000 జీతంతో మొదలైందట. ఈ విషయాన్ని ప్రదీప్ తెలిపారు. ఆ తర్వాత యాంకర్గా మంచి పేరు వచ్చింది. టీవీ షోలతో బిజీ అయ్యాను అని ప్రదీప్ తెలిపారు. ప్రస్తుతం మేల్ యాంకర్స్లో ప్రదీప్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ప్రదీప్ సంపాదన, ఆస్తులు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. 2000 జీతంతో కెరియర్ మొదలుపెట్టిన యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం బుల్లితెరపై ఒక్కో ఎపిసోడ్కి 2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అదే సినిమా ఈవెంట్ అయితే 3 లక్షల వరకు తీసుకుంటున్నారట. సుమ అత్యధికంగా సినిమా ఈవెంట్లుకి 5 లక్షలు తీసుకుంటుంది. ఆమె తర్వాత స్థానంలో ప్రదీప్ ఉన్నారు. రెమ్యునరేషన్ విషయంలో బుల్లితెరపై అనసూయ, యాంకర్ రవి లాంటి వారిని ప్రదీప్ ఓవర్టేక్ చేశాడు. ప్రదీప్కి BMW కారు కూడా ఉంది. అతడి ఆస్తి 15 కోట్ల పైన ఉంటుందని అంచనా. సినిమాలో ఆరంభంలో ప్రదీప్ కనీసం డైలాగులు కూడా లేని సైడ్ క్యారెక్టర్లు చేసేవాడు. 1-2 సన్నివేశాలు కనిపిస్తే గొప్ప. అలాంటిది ఇప్పుడు హీరోగా కూడా రాణిస్తున్నాడు. ప్రదీప్కి యువతలో మంచి క్రేజ్ ఉంది. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం హిట్ అయితే ప్రదీప్ మీడియం రేంజ్ హీరోగా ఎదిగే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి ప్రదీప్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. తన స్నేహితులే ఈ చిత్రం నిర్మించడంతో రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. లాభాలు వస్తే వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటా అని ప్రదీప్ తెలిపారు.